పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. రండి, మీ సమస్య ఏదైనా పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు. మూగవారు మాట్లాడుతున్నారు. నగరం నుంచి వచ్చాడు, 200 కిలోమీటర్లు వచ్చాడు. Lord Jesus, the voice, ప్రార్థిస్తున్నాను. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Amashura. అన్నింటిలో ఒక గొప్ప కార్యం జరిగించి మీ రక్తముతో ముద్రిస్తున్నాను. Definite devil spirit, you must come out in the name of Jesus. Open. Yesu. 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 దేవుడు. అమ్మా. నాన్న. అమ్మా. అక్క. చెల్లి. తమ్ముడు. యేసయ్యా. యేసయ్యా. గొప్ప దేవుడు. గొప్ప దేవుడు. గొప్ప దేవుడు. యేసయ్యా. చెప్పమ్మా. యేసయ్యా. నేను చెప్పి యేసయ్యా. అమ్మా. నాన్న. నాన్న. గ్లోరీ టు గాడ్. ప్రభువా, ఇప్పుడు జరిగిన వందనాలు ఇంకా పరిపూర్ణంగా మాట్లాడుతారు. అమ్మా. నాన్న. అక్క. తమ్ముడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 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 దేవానికి వందనాలు ప్రభువా. మీరు కనికరించండి వందనాలు. పరిపూర్ణ ఆరోగ్యవంతంగా చేసి మీ కృపను దీవించండి. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు నామములో మీరు దీవి. పడిపోయిందక్క దేవుడు చేశాడు. క్యారెక్టర్ డాక్టర్ బాగా పడిపోయింది. ఎక్కువ తట్టుకోలేకపోతుంది. రైట్ రాస్తానంతా తల్లి పడిపోయింది. ఇన్ఫెక్షన్ ఉంటే మందులు వాడేస్తుంది. ఇంగ్లీష్లో రాళ్ళు ప్రే చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ రాళ్ళు అవి పడిపోయేటట్టు ప్రభు చేసినాడు. ప్రభు మనకే మంచి దేవాన్ని బిడ్డలకు చేసిన కార్యం వందము. ఆ కింద ఇన్ఫెక్షన్ కూడా తీసివేసినందుకు వందాలు. స్తోత్రాలు. ఆ కింద రాళ్ళు ప్రభు మీ లైఫ్ వచ్చినందుకు వందాలు. స్తోత్రం. వాటిని కరిగించి వేసి బయటికి పంపించినందుకు వందములు. స్తోత్రాలు చేస్తున్నాను. ఇప్పుడు దీవిస్తున్న కుటుంబ దానికి సమస్యలు తీసివేసి
ఈ కృపతో నీకు మన యేసునామములో ప్రార్థించి సంఘంలో విశ్వాసుల యొక్క ఐక్యత, లేకపోతే సంఘ పెద్దల యొక్క ఐక్యత. విశ్వాసుల యొక్క ఐక్యత, సంఘ పెద్దల యొక్క ఐక్యత, ఇది మన అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో నిలబడాలంటే ఐక్యత లేకపోతే ఎవరు కూడా దేవుని సన్నిధి నిలబడలేరు. ఐక్యత కలిగిన వారే దేవుని సన్నిధిలో నిలబడతారు. ఐక్యత లేని వారు ఎవరు కూడా ప్రభు సన్నిధిలో నిలబడలేరు. కానీ దేవుని సన్నిధి ఐక్యత కలిగింది. అది నిత్యము నిలిచి ఉండే రాజ్యము, నిత్యము ప్రకాశించే రాజ్యము. ఎవరో దాన్ని కూల్చలేరు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రాజ్యములో మన అందరము ఉండాలంటే ఐక్యత అవసరమై ఉన్నది. ఆ ఐక్యత ద్వారానే దేవుడు తన సంఘమును కట్టినాడు. అందుకే చూడండి, ఈ విషయమై దేవుడు ఆదిలోనే వీటన్నిటిని పొందుపరిచి ఉంచాడు. ప్రతి మనిషికి అర్థమవ్వాలని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరూ గ్రహించాలని దేవుని యొక్క ఉద్దేశంతో ఆయన అన్నిటినీ బయటకు తెలియపరిచినప్పటికీ కూడా మనుషులు గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయినారు. అందుకే దేవుడు మరలా వాటిని మన జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, వాక్య ధ్యానంలోనికి వెళదాం. నిర్గమాకాండం 26వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 26వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరము యొక్క ఒక పక్క పలకకు 5 అడ్డకర్రలుండు. మందిరం యొక్క రెండవ పలక ప్రక్కకు 2 పక్క పలకకు 5 అడ్డకర్రలు. పడమట వైపు మందిరమునకు పలకలకు 5 అడ్డకర్రలు ఉండవలను. చాలమ్మా, ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తరలవచ్చుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను తండ్రి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్కు ఈ విధముగా తెలియచేయబడుతుంది. తుమ్మకర్రతో అడ్డకర్రలు చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను అంటున్నాడు. తుమ్మకర్రతో మందిర పలకలను చేయమంటున్నాడు. ఆ యొక్క తుమ్మకర్ర మనకు సాదృశ్యముగా కనపడుతున్నది. ఆ యొక్క తుమ్మకర్రతో దేవుని సన్నిధిలో వాటిని నిలబెట్టుకుని పలకలుగా చేసి నిలబెట్టినట్టుగా మనము పోయిన ఆదివారం ధ్యానం చేశాం. అవును, ప్రతి వ్యక్తి కూడా ప్రభు సన్నిధి నిలబడాలంటే ముందు చెక్కబడాలి. చెక్కబడకుండా, ఆకారం రాకుండా ఎవరు కూడా దేవుని సన్నిధానంలో నిలబడలేరు. దేవుని సన్నిధానంలో నిలబడాలంటే ఒకటే మార్గం, అది ప్రభు చేత చెక్కబడాలి. చెక్కబడిన ఏ వ్యక్తి కూడా దేవుని సన్నిధానంలో నిలబడలేరు. నీవు చెక్కబడకుండా దేవుని సన్నిధిలో ఉండలేవు. చెక్కబడటం అంటే చిన్న చిన్న కష్టాలు, బాధలు ఇవి కాదు. ఇవి మనుషులకు వస్తూనే ఉంటాయి. అప్పులు ఇవి కూడా మనుషులకు వస్తూనే ఉంటాయి. మరి ఎట్లాగా చెక్కడం అంటే ఆత్మీయంగా నేను చెక్కాలి. దేవుడు నీలో ఉన్న అహంకారాన్ని చెక్కాల, నీలో ఉన్న కుళ్ళును చెక్కాల, నీలో ఉన్న ద్వేషాన్ని చెక్కాల, నీలో ఉన్న పాపాన్ని చెక్కాల, నీలో ఉన్న ప్రతి విధమైన సాతాను సంబంధమైన ఆలోచనలు, తలంపులు, వీటన్నిటిని దేవుడు చెక్కాల.
వాటిని చెక్కి నీలోంచి వాటిని తీసి పడవేసిన తరువాత అప్పుడు నీవు దేవుని మందిరంలో నిలబడటానికి ఉపకరణం కలిగిన మంచి పలకగాను ఉంటావు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి మంచి పలకగా నువ్వు ఉండాలంటే ముందు దేవుని చేత నువ్వు చెక్కబడాలా. చాలామంది ఇంట్లో కష్టాలు వస్తే, బాధలు వస్తే, వేదనలు వస్తే, శోధనలు వస్తే, ఆర్థిక ఇబ్బందులు వస్తే, ఇంట్లో రోగాలు వస్తే, బలహీనతలు వస్తే దేవుడు నన్ను చెక్కుతున్నాడు అంటారు. అది చెక్కడం కాదు ప్రియా దేవుని బిడ్డలారా, సహజంగా నువ్వు చేసుకున్న పాపానికి పనులకి వచ్చిన ప్రతిఫలము. దాన్ని ప్రభువు చెక్కుతున్నాడని తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే చేసిన పాపానికి ప్రతిఫలము భూమి మీద మనిషి అనుభవించాల్సిందే. అందుకు ఆ పాపానికి ప్రతిఫలం అనిపిస్తున్నప్పుడు దేవుడు చెక్కుతున్నాడు. ఎందుకనక నీకు నువ్వే చెక్కుకున్నావు. నీ జీవితాన్ని నువ్వే చెక్కుకొని నాశనం చేసుకొని పాడు చేసుకొని ప్రభువు చెక్కుతున్నాడని దేవుడి మీద నిందలు వేయటం మంచిది కాదు. దేవుడు ఏ మనిషిని చెక్కడు, కానీ ఒకటి చెక్కుతాడు. ఆయన చెక్కే లక్షణం మీద నీలో పాపాన్ని చెక్కుతాడు, నీలో ఉన్న అసూయను చెక్కుతాడు, నీలో ఉన్న ద్వేషాన్ని, నీలో ఉన్న కల్ముషాన్ని, నీలో ఉన్న పాపాన్ని, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, కార్యాలు, తలంపులు, వీటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? చెక్కుతాడు. వాటిని చెక్కుతాడు, కానీ వీటిని మాత్రం వదిలేస్తాడు. ఎందుకంటే మనుషులు చేసిన దాన్ని అనుభవించక తప్పదు. కానీ చేసిన పాపాన్ని క్షమిస్తాడు, కానీ దేవుడు దానికి ప్రతిఫలం మాత్రం మనుషులు అనుభవించాల్సిందే. చేసిన పనికి ప్రతిఫలము, దావీదు మహారాజు చేసిన పనికి ప్రతిఫలము అనుభవించాడు. కుమారుడైనప్పటికీ, హృదయానుసారుడైనప్పటికీ దావీదు మహారాజు గారు చేసిన ఆ పాపానికి శిక్ష ఆయన అనుభవించక తప్పలేదు. తన హృదయానుసారుడికే శిక్ష అమలుపరిచిన దేవుడు నీకు నాకు చేసిన పాపాలకు శిక్షలు అమలుపరచడా? ప్రతి ఒక్కరు కూడా శిక్షను అమలుపరుస్తాడు, కానీ అది చెక్కడం కాదు, శిక్ష అమలుపరచడం. చెక్కడం అంటే ఏంటది? నీలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, మల్యాన్ని చెక్కి నిన్ను మంచి పలకగా చేసి నిలబెట్టాలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూడండి, తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక్క పక్క పలకకు 5 అడ్డకర్రలు ఉండవలని అంటున్నాడు. 5 అడ్డకర్రలను అంటున్నాడు. ఇక్కడ 5 అడ్డకర్రలు, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ యొక్క పలకలకు నిలబెట్టడానికి 5 అడ్డకర్రలు కావాలంటున్నాడు. వీళ్ళు ఎవరనగా పలకలు విశ్వాసులకు, అదే రీతిగా సంఘములో పెద్దలకు సాదృశ్యం కనపడుతుంది. సంఘములో పెద్దలు, సంఘములో ఉన్న విశ్వాసులు చెక్కబడిన వారై ఉండి మంచి పలకలుగా ఉండి నిలబడినప్పుడు వాళ్ళందరికీ ఒక అడ్డకర్రను దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేనికి అడ్డకర్ర అనగా, వారందరూ పడిపోకుండా, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పడిపోకుండా, ఇష్టం వచ్చిన ఏ పలక పడి ఆ పలక కింద పడి నాశనం అయిపోకుండా ఉండలాగన వాటన్నిటికీ కలపడానికి 5 అడ్డకర్రలను పెడుతున్నాడు. ఈ 5 అడ్డకర్రలు నిబంధనలకు సాదృశ్యం. అనగా ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారు ధర్మశాస్త్రానికి బద్ధులై ఉన్నారని అర్థం. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే 5 కర్రలు అని చెప్పాడు. 5 కర్రలు అంటే తోరా గ్రంథాలు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ 5 తోరా గ్రంథాలకు వాళ్ళు బద్ధులై ఉన్నారు. అనగా 5 కాండాలు. ఈ 5 కాండాలను కలిపి తోరా గ్రంథము అంటారు. అనగా ఆ తోరా గ్రంథాలకు వాళ్ళు బద్ధులై ఉంటారు. ఎవరైతే చెక్కబడతారో, ఎవరైతే దేవుని నిలబడతారో, ఎవరైతే పరిశుద్ధత కలిగి నిలబడతారో, ఆ పరిశుద్ధత కలిగి నిలబడిన వారి మీదకు 5 ఆ యొక్క గ్రంథాలు అనగా ధర్మశాస్త్రము వారికి కట్టుబడిగా ఉండాల. ధర్మశాస్త్రం వారిని నిలబెడుతుంది, ధర్మశాస్త్రం వారిని కలుపుతుంది, ధర్మశాస్త్రము వారిని స్థిరపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూడండి, రక్షించబడిన తరువాత మనము ధర్మశాస్త్రానికి బద్ధులై ఉన్నామని గుర్తుపెట్టుకోవాలా. చాలామంది అంటారు, దేవుడు దాన్ని కొట్టేశాడు కదా, తీసేశాడు కదా అంటున్నాడు. కొట్టివేయలేదు, నెరవేర్పు జరిగించారు. దేవునికి మహిమ కలుగునగాక. ధర్మశాస్త్రాన్ని నెరవేర్పు చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నెరవేర్పు చేశారు కదా, అయిపోయింది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ధర్మశాస్త్రం నెరవేర్పు చేశారు కానీ అయిపోలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, దేవుడు భూమి ఆకాశమును కలుగ చేశాడు, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేశారు. చేసిన తరువాత అది అయిపోయిందా? అయిపోయిందా? కొనసాగుతుందా? అయిపోయిందిగా, ఇంక సూర్యుడితో మనకేంది అంటాం మనం. చేసేసాడు దాన్ని. అగునుగాక నువ్వు ప్రకాశించన్నాడు, ప్రకాశిస్తుంది. అయిపోయింది. కొట్టేసాడు దాన్ని. కొట్టేస్తే ఏమైంది? అది ఎక్కడో శూన్యంలో పడిపోద్ది. కొట్టేవేయడం, దాన్ని నెరవేర్పు చేయడం, దాన్ని కొనసాగింప చేయబట్టి ఇన్ని సంవత్సరాలు ఇంకా అది మండుతూనే ఉన్నది. ఆయన దాన్ని కొనసాగింప చేయకపోతే అది ఎప్పుడో రాలిపోయేది శూన్యంలో. మనకు చీకటి ఎప్పుడో కమ్ముకుపోయేది. మన భూమి కూడా తిరగడం కొనసాగుతూ ఉంది. అది ఆగలేదు. అంటే దేవుడు చేసిన ఆజ్ఞను ఆయన పాస్ చేసి దాన్ని కొనసాగింప చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇంకా మన యొక్క వాడుకలో చెప్పాలంటే, మన శాసనసభలో శాసనాలను డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసి ఏం చేస్తారు? వాటిని అమలుపరుస్తారు, వదిలేస్తారా? ఎప్పుడు దాకా? ఎక్కడ దాకా? దాన్ని కొట్టివేసి ఎంతటితో ఈ శాసనాన్ని రద్దుపరుస్తున్నారన్న దాకా దాన్ని కొనసాగింపజేస్తూనే ఉంటారు. దేవునికి స్తుతి కలుగునగాక. ఫర్ ఎగ్జాంపుల్, తెల్ల రేషన్ కార్డు అదొక శాసనం. ఎక్కడ? మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు అది శాసనసభలో అమలుపరిచారు. అది ఇప్పుడు కూడా కొనసాగుతుందా లేదా? వాళ్ళు మరలా శాసనాన్ని ఎత్తి ఈ రేషన్ కార్డు ఈ రోజుతో బంద్ అన్నాడుకో, రేపు పొద్దున చదివి పని చేయదు. అదే విధముగా కొట్టివేశాము అంటే ఇక భూమి ఉండదు. దేవుడు కొట్టివేయలా, దాన్ని నెరవేర్పు చేస్తున్నారు. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధిలో మారు మనసు రక్షణ పొంది పరిశుద్ధత పొంది మంచి పలకలుగా ఎవరైతే నిలబడి దేవుడి సన్నిధిలో నిలబడతారో, వారు పరిశుద్ధత కలిగి ఉంటారో, ఆ పరిశుద్ధత కలిగిన వారిని కలిపి నిలబడటానికి దేవుని యొక్క ధర్మశాస్త్రం వారిని నిలబెడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వారు భక్తులై ఉండాలా. చూడండి, ఒకటికి ఒకటి సంబంధము కలపడానికి ఒక పలకకు పడిపోకుండా నిలబడి ఉండటానికి మధ్యలో 5 కర్రలు పెట్టినాడు. దేనికంటే అవి పడిపోకుండా, విశ్వాసుల్లో ఒకళ్ళు పడిపోకుండా ఒకళ్ళు సంబంధం కలిగి బ్రతకాల. ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాల. ఒక వ్యక్తి పడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని పడిపోకుండా నీలో ఉన్న ధర్మశాస్త్రము ద్వారా వారిని పైకి లేపాలా. దేవునికి మహిమ కలుగునగాక. వారిని పడిపోకుండా చూసుకోవాలి. అందుకే పడిపోకుండా ఉండలాగున దేవుడు 5 ఆ యొక్క తుమ్మకర్రలను అడ్డుగా పెట్టినాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాలా. అందుకే పౌలు గారు ఒక మాట చెప్తారు, మీరు ఆత్మలో పడిపోకుండా ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పించుకుంటూ పాటల ద్వారా హెచ్చరికల ద్వారా మీరు ఒకరినొకరు పురుకొల్పుకుంటూ బలపరచమంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఆ యొక్క మందసములో పలికిన మాట అదే, ఈయన పలుకుతున్న మాట కూడా అదే. ఆ పలకలకు అడ్డంగా పెట్టిన పడిపోకుండా 5 కర్రలు కట్టి ఉండి నిలబెట్టారు. అది దానికే సాదృశ్యం. దాన్ని ఇంకొద్దిగా విశదపరిచి మనుషులకు అర్థమయ్యే రీతిగా పౌలు గారు మాట్లాడుతున్నాడు, కానీ దాన్ని కొట్టివేయలేదు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకని హెచ్చరించుకోమంటే ఏం హెచ్చరించుకుంటారు మన సంఘంలో చెప్పండి? అన్నీ వాళ్ళకే, మనకేమి ఉండవు. అన్నీ వాళ్ళకే. పొరపాటుకి ఎవరైనా అమ్మా ఏదైనా సహాయం చేయాలని పక్క విశ్వాసం అడిగారనుకో, ఇవ్వలేదనుకో, వెంటనే ఏమేం పాడి సంఘానికి వచ్చి పాట పాడమంటే ఏం పాట పడిద్ది? అమ్మా 2 రోజులు పలకొండ ఇవ్వలేదని ఆమె ముఖం తిప్పుకొని కూర్చోడు. ఏ పలక? ఒక పలక ముఖం తిప్పుకొని కూర్చుంటుంది.
ఇచ్చినందుకు ఇంకో పలక ఏం చేసి దేవుని అందుకు అడిగిందని చెప్పి ఈ పలక ఇటు తిరిగి కూర్చుంటుంది. అప్పుడు ఆ యొక్క ఇవ్వని పలక అడిగిన పలక ఏం చెప్పింది చెప్పమంటావా? ఆశపడకు ఈ లోకములో చెల్లమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టే కదమ్మా అంటది. ఎవరు? ఇవ్వన పలక. ఇవ్వన పలక పలికే పాట ఏంటి? ఈ మాట సంఘంలో మైకి తీసుకుని పాడిద్ది. ఇక అడిగినావేం పాడిద్ది? అడిగినావు ఎమ్మటే ఆమెకు సమాధానం చెప్పాలి. ఎవరితో? పాటలతో సమాధానం అన్నమాట, పాటలతో జవాబు. అయ్యగారు ఏం చెప్పాడు? పాటల ద్వారాను, వాక్యము ద్వారాను, హెచ్చరికల ద్వారాను దాన్ని పట్టుకుని ఏం చేస్తారు? ఆమె ఆశపడకు ఈ లోకంలో చెల్లెమ్మ అనగలిగి ఒక మండిపోతుంటుంది. నేను అడిగితే ఇది ఆశపడొద్దు అంటదని. అంత ఆమె ఏం చేసిద్ది? ఆమె ఇంకో పాట ఎత్తిద్ది. ఏ పాట? ఏ పాట పాడిద్దామా? చెప్పండి, మీరు చెప్పండి. తెలీదా అమ్మా? ఏ పాట అమ్మా? ఏం లేదా? పెద్దగా చెప్పం, మైక్లో బాగా పాడతావే. అబ్బో సాధ్యమే, నీకు సాధ్యమంట. అది కాదు పాడేది. ఏ పాట? మీరు చెప్పండి. చెప్పరా? నువ్వే చెప్పుకోసావంటవా అమ్మా? నేనే పాడనా? ఏం పాడాలి నాకే రావట్లేదు. దేవుని స్తుతి కలుగున కాక. హలో అయ్యా. అవును ప్రియా దేవుని బిడ్డారా, ఆమె పడితే ఏమున్నా ఈ లోకంలో అన్నీ వదిలిపెట్టి పోవాల్సిందని పాడి దేవుని స్తుతి కలుగున కాక. అమ్మా ఏం పాడిద్ది? అన్నీ ఉన్నా, బంగారం ఉన్నా, ఇల్లు ఉన్నా, అన్నీ ఉన్నా, ఏమి ఉన్నా, ఏసి లేకపోతే నీకంతా సున్నా అంటదామా. ఎవరు? నీకు డబ్బు ఉంది, ఉపయోగం ఏంది? బంగారం ఉండే ఉపయోగం ఏంటి? అడిగినందుకు ఇవ్వలేదు కదా నువ్వు. నీకు ఏముంటే ఒక ఉపయోగం ఉంది? ఏసులేడు కాబట్టి నీకు అంతా, నీకు ఉన్నదంతా గుడ్డి సున్నా అంటదామా. ఏమి ఇంకో పాట? ఎట్లా పాటలతో ఒకళ్ళు ఏం చెప్పుకుంటారు? అబ్బా అది కాదమ్మా. ఇవ్వకపోతే ఇవ్వనందుకు ఏమనాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అడిగాను, ఆమె ఇవ్వలేదయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం అంటవే. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఏం చేయడా? ఒక చిన్న దోణ పంపుతాడు. ఎక్కడికి? ఆశపడుకు ఈ లోకంలో అని పాడిందే, ఆమె దగ్గరికి చిన్న దోమ పోయి ఒక్కుట్టు కుట్టింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్లకు అర్థం కాదు. ఆ టెస్టులు, ఈ టెస్టులు, ఆ రోగము, ఈ ఏసీలో, ఐసీలో, ఈసీలో పెట్టి మొత్తం 4-5 లక్షలు. ఆమె ఎంత అడిగింది? అమ్మా 1,000 రూపాయలు అమ్మా అని అడిగింది. ఇవ్వదు. కానీ వాడికి మాత్రం లక్షలు బంగారు ముక్కులో ఆయిలో ఈ మొత్తం లాగి, మెళ్ళ గిళ్ళ మొత్తం లాగి ఆడపోసి, అయ్యా నన్ను బతికించరా బాబు, నన్ను బతికించరా బాబు. ఎవడి కోసం? ఎంత పని చూడండి. అందుకే ఈ కర్రలు, ఈ యొక్క పలకలు ఇటు పడతాడు పడిపోయే పలకలు. ఈ పలకలో ధర్మశాస్త్రం ఉండదు. ధర్మశాస్త్రం ఇదే మాట ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము మారేడుమిల్లిలో 2వ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది
దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైన చోటు పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో ఏదో ఒక ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.